ఐబొమ్మ. ఈ ఐబొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సృష్టించినారు? ఎందుకు దీన్ని సృష్టించాల్సిన అవసరం వచ్చింది? ఒక మధ్య తరగతిలో పుట్టిన ఒక రవి ఇంత టాలెంటెడ్గా ఎలా చేయగలిగినాడు? ఇది ఎవరన్నా ఆలోచించినారా? ఈరోజు ఆ అబ్బాయికి ఎన్ని చూసింటే ఇదంటే ఆలోచన వస్తుంది. ఎంత బాధపడింటే ఈ అబ్బాయికి ఏదైనా నేను చేయగలను, నేను చేస్తాను. అబ్బాయి టాలెంటు మేమైతే చాలా గొప్పది టాలెంట్ అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించండి. అబ్బాయి చేసిన తప్పే, మేము రైట్ అనడం లేదు. కానీ ఎంతో మంది మధ్య తరగతి వాళ్ళు సంతోషపడుతున్నారు ఈ ఐబొమ్మతో. ఇది ఒక్కదన్నా గమనించినారా? ఇలాంటోడిని ఎందుకు వదులుకోవడం? ఇలాంటోడిని మీ పక్కన పెట్టుకొని మంచి పనులకు ఉపయోగించుకోండి. ఇంత టాలెంట్ దొరకడం చాలా కష్టం కదా మనకి. తీసుకుపోయి జైలు పెడితే మీకేమొస్తుంది? తన కుటుంబం బాధపడుతుంది. తన టాలెంట్ నేను ఇంత కష్టపడి ఇన్ని వేల మందిలో నేను ఇన్ని విధాలుగా వాళ్ళని సంతోషపరిచినప్పటికి కూడా ఈ రోజు నన్ను గవర్నమెంట్ తీసుకొచ్చి జైలు పెట్టింది కదా అని ఒక బ్యాడ్ ఒపీనియన్ అబ్బాయికి ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని చెడగొట్టిన వాళ్ళు మీరే అవుతారు. ఒకసారి ఆలోచించండి. రవి చేసింది రైట్ అని మేము అనడం లేదు, కానీ ఒక్క నిమిషం ఎంత టాలెంట్ ఉంటే ఈరోజు ఇట్ట ఐబొమ్మని ఒక బొమ్మను తీసుకొచ్చి బంధించి ఇన్ని వేల మందిలో ఎంతో మంది మధ్య తరగతి వారి కుటుంబంలో ఎన్ని వేల మందికి హృదయాలలో సంతోషాన్ని నింపినాడు ఆలోచించండి. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు సినిమా చూడడానికి పోవాలంటే ఖచ్చితంగా ఇంట్లో నలుగురు ఉండని 5 మంది ఉండి 4-5 వేలు ఏంది సినిమా చూడడం అవడం లేదు. ఎందుకంటే టికెట్ అలా పెంచినారు. సినిమా చేసే హీరోలు కూడా మేము ఎంత డబ్బు తీసుకుంటున్నాం, మా కష్టానికి ఎంత ఇస్తున్నారు, టికెట్ రేటు ఎంత పెంచినారు. ఒక్కసారి ఒక్కదన్నా ఆలోచించినారా? మీకు ఇష్టం వచ్చినట్టు రేటు పెంచుకుంటూ పోతున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు కొన్ని వేల కోట్లు తీసుకుంటున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు నిరుపేదల కానించి టికెట్ పెంచుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ పోతున్నారు. ఒక పక్క మీరు వసూలు చేస్తున్నారు, ఒక పక్క గవర్నమెంట్ వసూలు చేస్తుంది, ఒక పక్క మధ్యతరగతుడు ఎప్పుడో ఒక రోజు ఉండబట్టలేక టెన్షన్ వచ్చి చేసిన అప్పులు తట్టుకోలేకనో ఏదో అంత ఇంత తాగి వచ్చినప్పటికీ మధ్యన ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఫైన్ వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇన్ని విధాలుగా ప్రజలు బాధపడుతుంటే ఇవన్నీ చూడలేక ఒక ఐబొమ్మ అనే ఒక టాలెంట్ నాలో ఉంది, దీన్ని నేను తీసుకురాగలను, తీసుకొచ్చిన ప్రజల ముందు పెట్టాలి, చూపించాలని ఒక ఆలోచనతో ముందుకు వచ్చిన వ్యక్తిని మేము రైట్ అంటదేమో. మీరు ఒకసారి ఆలోచించి అబ్బాయి పట్ట ఏదైనా నిర్ణయం తీసుకోండి. ప్రజలు కూడా అబ్బాయి చేసింది తప్ప రైటా మీరు ఒక్కసారి ఆలోచించండి. తప్పైతే తప్పని మా కామెంట్ బాక్స్ తెలపండి, రైట్ అయితే రైట్ అని మా కామెంట్ బాక్స్ తెలపండి. మేమైతే ఇంత టాలెంట్ ఉన్న అబ్బాయి దొరకడం చాలా కష్టం. గవర్నమెంట్ కానీ సినీ ఇండస్ట్రీ వారు కానీ ఈ అబ్బాయిని మీకు తగినట్టు ఉపయోగించుకుంటే బాగుంటుందన్నదే మా ఆలోచన. ఉంటాం.